అరే మామా డాలాస్ లో ఎంటర్ అయినారా ఇగో. అరే ఏంద్రా అడుగడుకు ఒక రెస్టారెంట్ ఉంది, ఇండియన్ రెస్టారెంట్. ఇది డాలాసా తెలుసుకున్నారా? నాకు అర్థం కాదు. అరే నమస్తే మల్లన్న. డాలాస్ ఉన్నవారు ఎట్లా తెలవాలి తెలుసా? ఖాళీ ఎండ ముఖంలో కొడుతుంది, కళ్ళకి అద్దాలు పెట్టుకోవాలి, లేకపోతే చూడరాదు అంటున్నా. డాలాస్ కు ఒక డిస్టింక్ట్ స్మెల్ ఉంటది మామ. ఎంటర్ కాగానే అదొక బ్రీజ్, అదొక మిక్స్ గడ్డి లేదంటే ఆ ఉష్కెనో ఆ గాలిలో సపరేట్ చల్లదనం ఉంటది, ఎచ్చదనం ఉంటది, దేశీతనం ఉంటది, మన తెలుగు జాతితనం ఉంటది. ఇండియా గుర్తు చేసే ఎలిమెంట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఉంటది డాలస్ లో. ఇగో చలికాలంలో దేశం అంతా, అంటే మన దేశం కాదు అమెరికా దేశం అంతా చూసుకున్నట్టయితే మనకు ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి కదా, ఏం లేవు కదా చెట్లకు ఆకులు. డాలస్ చెట్లకు ఆకులు ఉన్నాయి. ఎందుకో తెలియదు, ఏం రకమైన ఆకులో తెలియదు. మరి డాలస్ ఒక్కటే పెరుగుతుందా లేకపోతే దేశం అంతా పెరుగుతుందా? మాడిఫికేషన్ బండ్లు డాలస్ అంటే మొత్తం కోతిగాళ్ళు ఉంటున్నాం అమ్మా. హైవే 1 2 3 4 5 6 7 8 9 10 అది 8 లేన్లు ఉన్నాయి మొత్తం. ఎందుకంటే డాలస్ కే సాధ్యం అట్లా. డాలస్ అంటే టెక్సాస్ లోనే ఉంటాయి ఇట్లా మొత్తం. ఇంకోటి తెలుసా, డాలస్ లా మన స్కూల్ ఫ్రెండ్స్, మన ఇంటికాడ బచ్పాన్ ఫ్రెండ్స్, చెడ్డీ దోస్తులు, ఇంటర్ దోస్తులు, బీటెక్ దోస్తులు, ఇంకేమో ఎంబీఏ దోస్తులు, అసలు నీకు ఎవరు తెలియని దోస్తులు కూడా ఉంటారు డాలస్ మొత్తంలో. ఎవడో కలుస్తాడు. అరే రోడ్ మీద పోతుంటే ఇట్లా నమస్తే పెడతారు మామ. అరే నమస్తే భయ్యా, ఏంది ఇంత స్పీడ్ పోతున్నావు? అరే అమ్మా డాలస్ లో మనకి రాదా స్పీడ్ లిమిట్? 70 అనుకో. ఇక మొత్తం నంబర్లు చెప్తే మళ్ళీ పోలీసులు పట్టుకో. అమ్మా ఇవి ఏంద్రా నాయన, మొత్తం జిగులు ఉన్నాయి, రింగ్ రోడ్లు ఉన్నాయి, మీద బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్. అరే అమ్మ అర్థమైతలేదు. ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ కి కృపయా ఫాలో చేయండి.